ప్రభునామానికే మహిమ కలుగునుగాక. కూడి వచ్చిన మీ అందరికీ, కర్మిల ఆత్మీయ సహవాస సంఘ విశ్వాసులందరికీ మన ప్రభువును ఆయన ప్రియ కుమారుడునైన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామములో శుభములు మరియు అందరికీ వందనాలండి. దానియేలు గ్రంథం 7వ అధ్యాయాన్ని మనం ధ్యానం చేసుకుంటున్నాం. దానియేలు గ్రంథం 7వ అధ్యాయం. ఇందులో ముఖ్యాంశం ఏంటంటే, సర్వలోకాన్ని పరిపాలించేటువంటి రాజ్యములను గూర్చి దానియేలుకు కలిగిన దర్శనం. ఇందులో ముఖ్యాంశంగా మనం చూడవచ్చు. అందులో భాగంగానే 4 వచనాల వరకు మనం ధ్యానం చేసుకున్నాం. నెబుకద్నెజరుకు దానియేలు గ్రంథం 2వ అధ్యాయంలో కల వచ్చింది. ఆ కలలో బ్రహ్మాండమైన ప్రతిమ వచ్చింది. ఆ ప్రతిమ 4 లోహాలతో చేయబడినట్లుగా మనం చూసాం. ఇప్పుడు దానియేలుకు ఆ దర్శనం మరింత వివరణాత్మకంగా వచ్చింది. నెబుకద్నెజరు కలిగినటువంటి దర్శనంలో ఆ ప్రతిమ బంగారము, వెండి, ఇత్తడి, ఇనుము, మట్టితో చేయబడి ఉంది. పైకి బాహ్య రూపం చాలా బాగుంది, కానీ దాని ఆంతర్యం ఏంటో, ఆ రాజ్యం ఎలాంటి క్రూరమైనదో ఆ విషయాలు దానియేలు ద్వారా దేవుడు ఈ అధ్యాయంలో తెలియపరిచాడు. ఈ రాజ్యాలు కొన్ని మృగాల వంటి లక్షణాలు కలిగి ఉన్నారు అని తెలియజేయడానికి రాయబడినాయి. మొదటి రాజ్యం బబులోను రాజ్యం. అది సింహాన్ని పోలి ఉంది. దాని గురించి మనం గత దినం తెలుసుకున్నాం. ఇంకా మనం చూస్తే తర్వాత 5వ వచనం, 2వ రాజ్యం. 2వ జంతువు ఎలుగుబంటిని పోలినది. ఇది ఒక పార్శ్వం మీద పండుకొని తన నోట పండ్ల మధ్య 3 ప్రక్కటెముకలను పట్టుకునేది. కొందరు, లెమ్ము, విస్తారముగా మాంసం భక్షించుమని దానితో చెప్పారు. దానియేలు గ్రంథం 2వ అధ్యాయంలో 32వ వచనంలో చూడండి ఒకసారి. 32వ వచనం. ఆ ప్రతిమ యొక్క శిరస్సు మేలిం బంగారమైనది, దాని రొమ్మును భుజములను వెండియు, దాని ఉదరము తొడలు ఇత్తడివి. దాని రొమ్ము భుజములు వెండివి. 8వ అధ్యాయం 3-4 వచనాలు. నేను దర్శనము చూచుచున్నప్పుడు నేను యాలాం ప్రదేశ సంబంధమగు షూషను పట్టణపు నగరంలో ఉండగా దర్శనం నాకు కలిగను. నేను ఓలై అను నది ప్రక్కన ఉన్నట్టు నాకు దర్శనం కలిగాను. నేను కన్నులెత్తి చూడగా ఒక పొట్టేలు ఆ నది ప్రక్కన నిలిచుండెను. దానికి 2 కొమ్ములు. ఆ కొమ్ములు ఎత్తైనవి, కానీ ఒకటి 2వ దానికంటే ఎత్తుగా ఉండెను. ఎత్తుగలది దానికి తర్వాత మొలిచినది. ఈ పొట్టేలు కొమ్ముతో పశ్చిమము గాను, ఉత్తరము గాను, దక్షిణము గాను పొడుచున్న చూచి తిని, ఇట్లు జరగగా దాన్ని ఎదిరించుటకైనను అది పట్టకుండా తప్పించుకున్నట్టుకైనను ఏ జంతువునకు శక్తి లేకపోయాను. అది తనకిష్టమైనట్టుగా జరిగించుచు బలమును చూపుచూ వచ్చాను. 8వ అధ్యాయంలో ఉన్నటువంటి పొట్టేలు ఈ మాదియా పారసిక రాజ్యం. ఇది 2వదనమాట. నెబుకద్నెజరు చూసిన విగ్రహంలో వెండి రాజ్యమేమో నెబుకద్నెజరును సూచిస్తూ ఉంది. ఈ తర్వాత వెండి రాజ్యం, నెబుకద్నెజరు విగ్రహంలో చూసినటువంటి 2వ రాజ్యం వెండి రాజ్యం. ఇది క్రీస్తు పూర్వం 536 నుంచి 330 వరకు ఉంది. 2వ అధ్యాయంలో లేని వివరణ ఇక్కడ ఉంది. ఇక్కడ రూపం ఎలుగుబంటిని పోలినది. ఇది మాదీల రాజ్యాన్ని, దానికన్నా గొప్పదైన పారసీక రాజ్యాన్ని సూచిస్తూ ఉంది. ఈ 2 కలిసి ఏకమయ్యాయి.
ఇది ఒక పార్శ్వం మీద పండుకొని ఉంది. ఈ మాట మనం ఇక్కడ చదువుతున్నాం. అంటే పారసీకుల ప్రభుత్వం ఎక్కువ బలము కలగదై ఉంది. దాని నోట పండ్ల మధ్య 3 ప్రక్కటెముకలు ఉన్నాయంట. ఆ ప్రక్కటెముకలు ఏంటంటే, ఈ రాజ్యము చాలా మట్టుకు యుద్ధముల యందు జయం పొంది లుదియా, ఈజిప్టు, బబులోను ఈ 3 రాజ్యాలని అది ఆక్రమించుకుంది. ఆ 3 ప్రక్కటెముకలు ఇవే: లుదియా, ఈజిప్టు, బబులోను. 8వ అధ్యాయంలో 2 కొమ్ములు గల పొట్టేళ్ల రూపం మనం చూస్తూ ఉన్నాం. ఇంకా మన భాగంలో చూస్తే, లెమ్ము విస్తారముగా మాంసము భక్షించుము అని దీనితో చెబుతున్నారు కొంతమంది. కనుక ఈ సామ్రాజ్యం వారు, ఈ సామ్రాజ్యాన్ని పరిపాలించిన రాజులు బ్రహ్మాండమైన సైన్యముతో యుద్ధాలు జరిగించి ఘోరమైనటువంటి ప్రాణ నష్టాన్ని చేసినట్లుగా ఈ మాట దానికి సూచనగా ఉంది. ఆ తర్వాత వచనంలో మనం చూస్తే, అటు పిమ్మట చిరుతపులను, 6వ వచనం, మన భాగంలో 6వ వచనం, అటు పిమ్మట చిరుతపులని పోలిన ఒక జంతువును చూచితిని. దాని వీపున పక్షి రెక్కల వంటి రెక్కలు, 4 రెక్కలుండెను. దానికి 4 తలలుండెను. దానికి ఆధిపత్యము ఇయ్యబడెను. ఇది 3వ రాజ్యం. ఇది చిరుతపులిని పోలినటువంటిది. 2వ అధ్యాయంలో, దానియేలు గ్రంథం 2వ అధ్యాయం 32వ వచనంలో ఉంది ఈ మాట. 32, దాని ఉదరమును తొడలు ఎత్తడివి అని చదువుతాం 32వ వచనంలో. 8వ అధ్యాయంలో 5వ వచనం నుంచి, నేను ఈ సంగతిని గురించి ఆలోచించకుండా ఒక మేకపోతు పడమటి నుండి వచ్చి కాళ్ళు నేల మోపకుండా భూమి అంతటా పరుగులెత్తాను. దాని 2 కన్నుల మధ్య ఒక ప్రసిద్ధమైన కొమ్ము ఉండేను. ఈ మేకపోతు నేను నది ప్రక్కన నిలిచెట్టు చూసిన 2 కొమ్ములు గల పొట్టేళ్లకు సమీపంలోకి వచ్చి భయంకరమైన కోపంతోనూ బలముతోనూ దాని మీదకి ఢీకొని వచ్చాను. నేను చూడగా ఆ మేకపోతు పొట్టేలు కలుసుకొని మిక్కిలి రౌద్రం గలదై దాని మీదకు వచ్చి ఆ పొట్టేలను గెలిచి దాని 2 కొమ్ములను పగలగొట్టాను. ఆ పొట్టేలు దాన్ని ఎదిరింపలేకపోయినందున ఆ మేకపోతు దానిని నేలను పడవేసి త్రొక్కుచుండను. దాని బలమును అణిచి ఆ పొట్టేలను తప్పించుట ఎవరి చేతను కాకపోయాను. 10వ అధ్యాయం 20వ వచనం, అతడు, నేనెందుకు నీ యొద్దకు వచ్చుతునో అది నీకు తెలిసినది కదా. నేను పారసీకుడకు అధిపతితో యుద్ధం చేయుటకు మరలా పోయేదను. నేను బయలుదేరుచుండగానే గ్రేకీయుల దేశం యొక్క అధిపతి వచ్చును. 11వ అధ్యాయం 2వ వచనం నుంచి 4వ వచనం వరకు. ఇప్పుడు సత్యమును మీకు తెలియజేస్తున్నాను. ఏమనగా, ఇంకా 3 రాజులు పారసీకం మీద రాజ్యం చేసిన పేమట అందరికంటే అధిక ఐశ్వర్యం కలిగిన 4వ రాజు ఒకడు వచ్చును. అతడు తనకున్న సత్తువు చేత బలవంతుడై అందరినీ గ్రేకీయుల రాజ్యమునకు విరోధముగా లేపును. ఇక్కడ చిరుతపులిని పోలినటువంటి జంతువుని చూస్తున్నాం. నెబుకద్నెజరు చూసిన విగ్రహంలో ఎత్తడి ఉదరము తొడలు కలిగినటువంటి రాజ్యం అన్నమాట. నెబుకద్నెజరు చూసిన బ్రహ్మాండమైన ప్రతిమలో ఆ ప్రతిమ యొక్క ఉదరము తొడలు ఎత్తడిని పోలిన ఉన్నాయి. ఇదే గ్రీకు రాజ్యం. గ్రీకు మాసిదోనియా రాజ్యాన్ని సూచిస్తూ ఉంది. ఇది క్రీస్తు పూర్వం 330 నుంచి 30 వరకు ఏలినటువంటి రాజ్యం అన్నమాట. ఇక్కడ మనం చూసినటువంటి ఈ దృశ్యం చూస్తే చిరుతపులిని పోలి ఉంది. చిరుతపులి చాలా వేగంగా పరుగుపడుతుంది. సింహమేమో అధికమైన ఆకలి కలిగి ఎక్కువగా తింటుంది. ఎలుగుబంటి పట్టిన దాన్ని కాళ్ళతో నొక్కిపెట్టి నలుపుతుంది. చిరుతపులి బహు చురుకు కలిగి
అది మీదకి దూకుతుంది. దాని వీపున పక్షి రెక్కల వంటి రెక్కలు 4 ఉన్నాయి. ఈ రాజ్యం యొక్క ప్రధాన రాజుకు అలెగ్జాండర్ ది గ్రేట్ జయశాలిగా, అతడు చాలా ఒడిగా అనేక దేశాలను జయించాడు. 8వ అధ్యాయం 5వ వచనంలో ఉన్న మేకపోతు ఇదే గ్రీకు సామ్రాజ్యానికి సూచనగా ఉంది. అది పడమటి నుండి వచ్చి కాళ్ళు నేల మీద మోపకుండా భూమి అందంతటా పరుగులెత్తెను అని చూస్తున్నాం. అంటే ఈ రాజు ఎంత చురుకైన వాడో మనకు తెలుసు. ఎందుకంటే అలెగ్జాండర్ చాలా చురుకుగా తన దండయాత్రలు జరిపించాడు. మరి ఈ చిరుతపులికి 4 తలలు ఉన్నాయి. ఈ గ్రీకు రాజ్యం అలెగ్జాండర్ నాయకత్వంలో చాలా ఉన్నత దశకు వచ్చింది. అతడు తాను ఎరిగిన లోకాన్ని అంతటిని జయించి ఇంకా జయించవలసింది ఏదీ లేదు అనుకున్నాడు. అతడు క్రీస్తు పూర్వం 536వ సంవత్సరంలో జన్మించి 323 సంవత్సరంలో చనిపోయాడు. అతడు చాలా యుద్ధాలు చేసి అనేక దేశాలను జయించి తన రాజ్యాన్ని బహుగా విస్తరింపజేశాడు. అలెగ్జాండర్ మరణించిన తర్వాత ఆ రాజ్యం 4 సైన్యాధిపతులు పంచుకున్నారు. అలెగ్జాండర్ చనిపోయిన తర్వాత ఆ సామ్రాజ్యాన్ని అలెగ్జాండర్ 4 సైన్యాధిపతులు పంచుకున్నారు. కస్టాండర్ అనేవాడు మాసిదోనియా మీద, టోలమీ సోటెర్ అనేవాడు ఐగుప్తును, సెల్యూకస్ అనేవాడు సిరియా నుండి ఇండియా వరకు అంటే తూర్పు దేశాలని, లిసియకస్ అనేవాడు చెన్నాసియాను, ఇలాగ 4 భాగాలు స్వాధీనపరుచుకున్నారు. అందుకే ఈ 4 భాగాలను కనుపరిచేటువంటి ఈ మృగానికి 4 తలలు ఉన్నట్టుగా మనం చూస్తున్నాం. ఈ 4 భాగముల విషయం ముఖ్యంగా సిరియా, ఐగుప్తు వీటి విషయంలో మళ్ళీ చూడొచ్చు ఈ మన రాబోయే అధ్యాయాల్లో. ఇది గ్రీకు రాజ్యం, మాసిదోనియా రాజ్యం యొక్క విషయం. 8వ అధ్యాయంలో మరింత విశదంగా దాని గురించి చదువుతాం. ఈ రాజ్యాలన్నీ కూడా దేవుని దృష్టిలో మృగములను పోలినవిగా ఉన్నాయి. అంటే ఈ రాజ్యాన్ని పరిపాలించిన వాళ్ళందరూ మృగముల వంటి స్వభావాన్ని కలిగిన వారై ఉన్నారు అని ఈ భాగముల ద్వారా మనం గ్రహిస్తున్నాం. తర్వాత రాజ్యాన్ని మనం చూస్తే 7వ వచనం, అటు పిమ్మట రాత్రి యందు నాకు దర్శనములు కలిగినప్పుడు నేను చూచుండగా ఘోరమును భయంకరమునగు 4వ జంతువు ఒకటి కనబడింది. అది తనకు ముందుగా ఉండిన ఇతర జంతువులకు భిన్నమైనది. అది మహాబల మహత్యములు గలది. దానికి పెద్ద ఇనుప దంతములను 10 కొమ్ములు ఉండెను. అది సమస్తమును భక్షించుచు తుత్తునీలుగా చేయుచు మిగిలిన దాన్ని కాళ్ల క్రింద అణగద్రొక్కుచుండెను. దానియేలు కలిగినటువంటి దర్శనంలో 4వ మృగము ఇక్కడ మనం చూస్తున్నాం. ఈ 4వ మృగం దానియేలు ఏ మృగంతో పోల్చాలో అర్థం కాలేదు. మిగిలిన మృగాలన్నిటికంటే కూడా ఇది విపరీతమైనది. నెబుకద్నెజరు తన ప్రతిమలో, తన దర్శనములో, తన కలలో చూసినటువంటి విగ్రహం యొక్క కాళ్ళు, పాదములు ఇనుమును సూచిస్తూ ఉన్నాయి, మట్టిని సూచిస్తూ ఉన్నాయి. ఆ రాజ్యం ఇదే, అదే రోమా సామ్రాజ్యం. అయితే 2వ అధ్యాయంలో మనం చూసిన రీతిగా ఈ మృగమునకు ఎక్కువ బలం కలిగి ఉన్నట్లు చూస్తాం. ఈ మృగానికి పెద్ద ఇనుప దంతాలు,
ఉన్నట్టుగా మనం చూస్తున్నాం. కొమ్ములు కూడా ఉన్నాయి. ఇది మనకు ఏం తెలియజేస్తుందంటే సమస్తమైన వాటిని దంచి విరగగొట్టునట్లు రాజ్యములన్నిటినీ పగులగొట్టి పొడి చేయును. ఈ రాజ్యం కూడా రాజ్యాలన్నిటిని పగలగొట్టి పొడి చేస్తుంది, లోకాన్ని భక్షిస్తుంది. ఈ రోమా సామ్రాజ్యం యొక్క కడపటి స్థితిలో ఆ విగ్రహమునకు పాదములు వేళ్ళు ఉన్నాయి. 10 రాజ్యాలుగా విభాగించబడుతుంది. ఈ సంగతి 20వ వచనంలో మనం చూస్తాం. ఇదే భాగంలో 20వ వచనంలో మనం చూస్తాం. మరియు దాని తలపైన ఉన్న 10 కొమ్ముల సంగతి, వాటి మధ్య నుండి పెరిగిన 3 కొమ్ములను కొట్టివేసి కన్నులను గర్వంగా మాట్లాడు నోరు గల వేరొక కొమ్ము సంగతి, అనగా దాని కడమ కొమ్ము కంటే బలం కలిగిన ఆ కొమ్ము సంగతి విచారించి తిని. 10 రాజ్యాలన్నమాట, 10 మంది రాజులు. ఈ 10 కొమ్ములు ఆ రాజ్యం నుండి పుట్టబోవు. ఈ మృగానికి 10 కొమ్ములు ఉన్నాయి. దానికి 10 కొమ్ములు ఉన్నాయి. ఈ మృగానికి ఉన్నటువంటి 10 కొమ్ములు 10 మంది రాజులను సూచిస్తూ ఉన్నాయి. ఈ సంగతి ప్రకటన గ్రంథంలో కూడా మనం చూస్తాం. కానీ ఇక్కడ ఈ 10 రాజ్యాలను గూర్చి రాయబడింది. ఈ రాజ్యములు ప్రస్తుతం లేవు మనం ఉన్న కాలంలో. అవి 10 మంది రాజుల చేత పరిపాలించబడింది. అయితే కడవరి కాలమందు మళ్ళీ ఈ రాజ్యం బలం పుంజుకుంటుంది. ఇప్పుడు కడవరి కాలంలో ప్రభు రాకడకు ముందు రోమా సామ్రాజ్యం ఉన్నత స్థితిలో వస్తుంది. 10 మంది రాజులు కలిసి ఒక రాజ్యంగా, ఒకే కరెన్సీ, ఒకే భాష, ఇలాగా కొన్ని రాజ్యాలు, ఒక 10 రాజ్యాలు ఏర్పడతాయి. ఆ 10 రాజ్యాల తర్వాత అందులో 3 రాజ్యాలు తొలగించబడి మరొక కొమ్ము పుడద్దు అనమాట. ఆ చిన్న కొమ్ము, దానికి కన్నులున్నాయి, నోరుంది. ఈ రాజు దైవ దోషకుడు, దేవుని ప్రజలను హింసించేటువంటి వాడు అన్నమాట. వాడు అంత్యక్రీస్తు, అంటే ఈ ప్రపంచాన్ని ఏలాలి అనుకునేటువంటి వాడు అన్నమాట. అయితే చేతి సహాయం చేయలేక తీయబడిన రాయి వచ్చి సమస్త రాజ్యాలని పగలగొట్టినట్లు ప్రభు రాకడ వరకు వీడు ప్రబలతాడు. వీడు ఉన్నత స్థితికి చేరుకుంటాడు. రాతి రాజ్యం వచ్చేంత వరకు అతడు వారికి విరోధంగా ప్రబలుతూ ఉంటాడనమాట. ఇంకా మన భాగంలో 19వ వచనం నుంచి 9వ వచనం నుంచి 14వ వచనం వరకు తీర్పు గురించి మనం చూస్తాం. 15వ వచనం నుంచి 28 వరకు ఆ 4 జంతువుల యొక్క భావాన్ని మనం చూస్తాం. కాబట్టి రోమా సామ్రాజ్యం భయంకరమైనటువంటి 10 మంది రాజులు పరిపాలన చేశారు. వాళ్ళు ఎంతో క్రూరులు అన్నమాట. వారు ఎంతో భయంకరులు. అదే సమయంలో వాళ్ళు చాలా బలవంతులు. వాళ్ళని ఎదిరించే వాళ్ళు ఎవరూ లేకుండా పోయారు. రోమా సామ్రాజ్యాన్ని గురించి చరిత్రలో మనం చూడవచ్చు. ఎంతగా అది ప్రబలిందో, ఎంతగా అది విస్తరించిందో, ఎంతమంది రాజులు దాన్ని పరిపాలన చేశారు, వారు ఎంత క్రూరంగా కఠినంగా వ్యవహరించారో మనం చరిత్రలో చూడవచ్చు. ఇవన్నీ జరిగిన సందర్భాలు. ఇవి జరగక ముందే దానియేలుకు దేవుడు ఈ విషయాల్ని
ప్రవచనాత్మకంగా తెలియజేశాడు. మరి ఎందుకు ఇలా రాయించాడు దేవుడు అంటే, మానవులందరూ తెలుసుకోవాలి, మానవులకి దేవుడే నిజమైన దేవుడని, ఆయనే సర్వాధిపత్యము కలిగిన వాడని, ఆయనే ఎవరిని నియమించాలో వారిని నియమించి ఎవరిని తొలగించాలో వారిని తొలగించేవాడని, రాజ్యాలు ప్రభుత్వాలు ఆయన చేత మాత్రమే స్థాపించబడ్డాయని, ఆయన సెలవు లేకుండా ఏ మనిషికి ఏ వ్యక్తికి అధికారము లేదని, ఆయన యొక్క ఇష్ట ప్రకారంగానే సమస్తము జరుగుతూ ఉంది అనేటువంటి విషయం జనులు గ్రహించాలి, ప్రజలందరూ తెలుసుకోవాలి. ప్రపంచము దేవుని నిజదేవుని తెలుసుకోవాలి అని దేవుడు ముందుగానే ఈ విషయాలన్నీ దానియేలు ద్వారా తెలియపరిచాడు. కాబట్టి పరిశుద్ధ గ్రంథం ఎంత ఖచ్చితత్వంతో కూడినదో ఆ విషయం మనకు అర్థమవుతుంది. ఆ తర్వాత 9వ వచనం నుంచి 14వ వచనం వరకు తీర్పు, మహిమ ఇవి చూడబోతాం. ప్రభు చిత్తమైతే రేపటి దినం ఈ విషయాలను ధ్యానం చేసుకుందాం. దేవుడి వర్తమాన వాక్యాన్ని మన వెనుకడిలో ఆశీర్వదించునుగాక. ఆమేన్.